ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. సార్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలవాలి, నేను ఫ్యాన్స్ ని మీట్ అవ్వాలి అనేది పిలుపునిచ్చాడంట. అసలు ఎందుకు ఆ పిలుపునిచ్చాడు? అసలు దాని వెనుక నాకు ఆంతర్యం ఏంటి? అంటే ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకోవాలి. ఓకే. మన సంధ్యా థియేటర్లో ఆ ఇన్సిడెంట్ జరగక ముందు చాలా జరిగాయి. ఒక సమూహం కలిసినప్పుడు దానికో దీనికో వచ్చి మనుషులు చచ్చిపోవడం మానవాయితీగానే వస్తూ ఉంది. ప్రమాదాలు జరుగుతాయి. కావాలని చచ్చిపోవాలని కోరుకోరు, వాళ్ళు కావాలని చచ్చిపోరు. ఒక పెద్ద సమూహం కలిసినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటప్పుడు అలాంటి ప్రమాదాలు జరగడం సహజమే. కాకపోతే అల్లు అర్జున్ ఇష్యూ వచ్చేప్పటికీ ఓకే, ఆమె తల్లి చనిపోవడము, అతను హాస్పిటలైజ్ కావడము, ఇది ఒక సంచలనం సృష్టించింది దేశవ్యాప్తంగా. అతను హీరో ఒక రోజు జైలు కూడా పోయి వచ్చాడు, ఒక నైట్ జైల్లో వచ్చాడు. చాలా సీరియస్ గా జరిగింది ఈ పరిణామం. దాని తర్వాత రామ్ చరణ్ సినిమా పరీక్షినప్పుడు కూడా ఇద్దరు చనిపోయారు. దాన్ని ఆంధ్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోలేదు, అది వేరే విషయము. కాకపోతే ఈ ఇన్సిడెంట్ తో హీరోలు అందరూ జాగ్రత్త పడుతున్నారు. ఓకే. ఇప్పుడు అభిమానులు ఎలాంటి వాళ్ళంటే కొత్త అల్లుడు లాంటి వాళ్ళు. వీళ్ళు టక్కున అలిగేస్తారు. అలాగే మేము బ్యానర్లు కట్టాం, అవి కట్టాం, ఈ కట్టాం, మనం పట్టించుకోవట్లేదు, మాకు మాట్లాడట్లేదు, మీకోసం మేము సొక్కాలు చింపుకున్నాం, అవి చింపుకున్నాం, ఇవి చింపుకున్నాం అని చెప్పడం కామన్. కానీ ఇప్పుడు కొన్ని విషయాలు తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానుల సపోర్ట్ అనేది చాలా అవసరం. ఓకే. ఇప్పుడు ఏంటంటే దేవరా సినిమా అప్పుడు కలుసుకోవాలని అనుకున్నాడు, అది కుదరలేదు, రసభాస అయింది. దాని తర్వాత దాన్ని బాధపడ్డాడు. కానీ నన్ను అభిమానులే కదా నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. అది ఎన్టీఆర్ అభిమానులే కాదు, సినిమాను అభిమానించేవాళ్ళు, ఆయన సినిమాను అభిమానించేవాళ్ళు, ఇంతకుముందు ఆయన సినిమాను హిట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరినూ ఇంటరాక్షన్ కావాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని కలుద్దాం అనే ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న వాళ్ళ కుటుంబ పరిణామాలు అన్ని తీసుకున్నా కూడా అతని బలాన్ని నిరూపించుకునేదానికి కూడా ఇది ఒక అవకాశం. మెయిన్ విషయం ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ఎన్టీఆర్ అనే వ్యక్తి అభిమానులు కలవాలి, కానీ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. దానికి గాను పకడ్బందీగా తయారు చేసుకొని కలుద్దాము, నేను మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి అనే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ దిశగా పావులుగా చెప్తున్నట్టున్నాడు. ఓకే. ఇది కూడా మనం బాగా జరగాలని కోరుకుందాం. ఇంకా చెప్పేది వచ్చిందంటే మిగతా హీరోలు కూడా అలర్ట్ అవుతున్నారు. అభిమానులు పిలవడానికి కూడా కానీ, ఇట్లాంటి బహిరంగ సభలు పెట్టడానికి కానీ కొంచెం వెనక ముందు అవుతున్నారు. మామూలు సంచలనమైన సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ కదా, దాంతో హీరోలు జాగ్రత్త పడుతున్నారు అనేది చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది.